లక్ష్య న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నరేష్ స్వాతి కేసుకు సంబంధించి పోలీసుల తీరును నిరసిస్తూ భువనగిరిలో ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. 83 ప్రజా సంఘాలు ఈ నిరసనలో పాలుపంచుకుంటున్నాయి. నరేష్ హత్యతో పాటు స్వాతిది కూడా హత్యనంటున్న ప్రజా సంఘాలు నిందితుడు శ్రీనివాస్ రెడ్డి పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామంటున్న ప్రజా సంఘాల నేతలతో మా ప్రతినిధి శేఖర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన నరేష్ మే 2వ తారీఖు పరువు హత్యకు గురయ్యాడు. అయితే ఆయనను దారుణంగా హత్య చేసిన శ్రీనివాసరెడ్డి ఎవరైతే స్వాతి తండ్రి ఉన్నాడో శ్రీనివాసరెడ్డి, ఆ శ్రీనివాసరెడ్డి దారుణంగా హత్య చేసినట్టు ఆయన పోలీసుల విచారణలో ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా నీరుగార్చేందుకు ప్రయత్నించిన భువనగిరి అదేవిధంగా రావణపేట పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని మొదటి నుంచి ఇక్కడ డిమాండ్ వినబడుతుంది. ప్రజా సంఘాలు, సిపిఎం, సిపిఐ అనేక ప్రజా సంఘాలు కూడా ఉద్యమాలు చేస్తున్నాయి. అయితే అందులో భాగంగానే ఇవాళ భువనగిరి కేంద్రంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి పౌర సామాజిక ప్రజా సంఘాల ఐక్యవేదిక పేరు పెట్టారు. మొత్తం దీనికి సంబంధించి సిపిఎం, సిపిఐ అగ్రనేతలంతా ఇక్కడ దీనికి హాజరు కానున్నారు. తమ్మినేని వీరభద్రం, అదేవిధంగా చాడా వెంకటరెడ్డి మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ సభా స్థలి వద్ద ఉన్నాం. ఇక్కడ పోలీస్ స్టేషన్ కు ఎదురుగానే ఈ సభను ఏర్పాటు చేయడం మనం గమనించవచ్చు. అయితే ఈ మొత్తం దీనికి సంబంధించి మాట్లాడడానికి కొంతమంది ప్రజా సంఘాల నేతలు ఉన్నారు. మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది? ప్రధానంగా మళ్ళీ ఈ రోజు ఈ సభను ఏర్పాటు చేయడంలో కారణం ఏంటి? ఈరోజు కుల దురాంకారానికి అంబోజు నరేష్ స్వాతిలు హత్యగా ఉంచబడ్డటువంటి ఘటన మీద గత నెల రోజుల నుంచి పౌర ప్రజా సామాజిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సంచలనం సృష్టించినటువంటి ఈ కుల దురాంకార హత్యలు బహుశా తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లా 6 హత్యలు జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. స్వాతి, నరేషులు అతి దారుణంగా హత్య చేసినటువంటి నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు నరేష్ హత్యతో పాటు స్వాతి ఆత్మహత్య, అది కూడా హత్య అనేటువంటిది ఇలా ప్రజలు అదేవిధంగా పౌర సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ 2 కేసులు శ్రీనివాసరెడ్డి మీద నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ మొత్తం కేసు వ్యవహారంలో ఇలా ఎవరైతే బాధితులు ఉన్నారో నరేష్, స్వాతిలకు మేజరు వాళ్లకు సహకరించకుండా పోలీసులు ఏకపక్షంగా ఈ కేసునంతా కూడా వన్ సైడ్ చేశారు. కాబట్టి ఈ 2 చావులకు కారకులైనటువంటి రావణపేట సిఐని సస్పెండ్ చేయాలి, అదేవిధంగా భువనగిరి సిఐని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీసుల యొక్క నిర్లక్ష్యం, ఏకపక్ష వైఖరి వల్ల ఇవాళ ఈ 2 హత్యలు జరగడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించాలి. కానీ నెల రోజులు అవుతున్నా ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఏ ఒక్కరు కూడా ఈ హత్యని ఖండించలేదు, ఆ బాధితులను పరామర్శించలేదు. ప్రభుత్వం ఇవాళ ఎందుకు స్పందించట్లేదని చెప్పి ఈ నిరసన సభ 83 ప్రజా సంఘాలుగా ఇవాళ మేము ఇవాళ చేయబోతా ఉన్నాం. దీనికి ప్రజా నాయకులు, అదేవిధంగా గద్దర్ గారు ప్రజా కళాకారుడు, అదేవిధంగా చంద్రకుమార్ గారు, సిపిఎం, సిపిఐ వామపక్ష నాయకులు, ఇతర ఎంఆర్పిఎస్, కేవీపీఎస్, ఎంబీసీ, బీసీ అనేక సంఘాలు ఇక్కడ రాబోతా ఉన్నాయి. ఇట్లాంటి హత్యలు జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు ప్రభుత్వం స్పందించదని చెప్పి మేము నిరసన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం స్పందించకపోతే ఈ సభ తర్వాత ప్రభుత్వాన్ని కూడా మేము ఒక హెచ్చరిక చేయబోతా ఉన్నాం. ప్రగతి భవన్ కూడా ముట్టడిస్తాం, ఈ బాధితుల్ని ఆదుకోమని చెప్పాం. 25 లక్షల ఎక్స్గ్రేషియం ఇవ్వమన్నాం ప్రభుత్వం ఈ బాధితులకు. ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు స్పందించదు? అదేవిధంగా నిందితులు శిక్షించాలి, పోలీసులు శిక్షించాలని చెప్పి ఈ సభ జరుగుతూ ఉంది. మరొక మహిళా నాయకురాలు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మ, మీరు ఇక్కడ దీంట్లో ప్రధానంగా నరేష్తో పాటు స్వాతి కూడా అనుమానాస్పదంగా మృతి చెందింది, ఆమెను కూడా హత్య చేసి ఉంటారని కూడా కొంత ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మీరేమంటారు? ఇవాళ అంబోజు నరేషు, తుమ్మల స్వాతి ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి పోలీసులు అండగా నిలవాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పోలీసులు శ్రీనివాసరెడ్డి తొత్తులుగా మారి వాళ్ళ చావుకు కారణమైనరు. కాబట్టి ఇవాళ ప్రధానంగా 5గా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ శ్రీనివాసరెడ్డికి కన్న కూతుర్ని చంపాడు, అల్లుడిని చంపిండు, కడుపున ఉన్న బిడ్డను కూడా చంపాడు. నిర్భయ కేసు కింద, భ్రూణ హత్య కేసు కింద కఠినంగా శిక్షించాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ కుటుంబానికి కూడా న్యాయం జరిగేంత మటుకు మేము ప్రజా సంఘాలుగా అందరం ఆ కుటుంబానికి అండగా ఉండి పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తాం. ఇది మొత్తం మీద ఈ కేసులో ఇప్పటివరకు అయితే కేవలం ఆత్మకూరు ఎస్ఐ మీద మాత్రమే సస్పెండ్ చేసి చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ తర్వాత రామన్నపేట కావచ్చు, భువనగిరి సీఏలను కూడా వేటు వేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజా సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఆ పరిస్థితి అయితే కనబడట్లేదు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే దీని మీద ఉన్నతాధికారుల మీద చర్య తీసుకోవాలి. అదేవిధంగా నరేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి, ఒక ఉద్యోగం కూడా కుటుంబంలో ఒకరికి ఇవ్వాలని చెప్పేసి వీరంతా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇవాళ ఈ సభకు దాదాపు 83 ప్రజా సంఘాల నేతలు హాజరవుతున్నారు. సిపిఎం, సిపిఐకి సంబంధించిన అగ్రనేతలు, దాంతోపాటు అనుబంధ సంఘాలు, గద్దర్, విమలక్క లాంటి వాళ్ళు కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. దాదాపు 12 గంటలు 12:30 ప్రాంతంలో ఇక్కడ సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.